హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీత సోలాపూర్. భక్షాలు మనం ఉగాది నాడు చేసుకుంటాం కదండి. కొంతమంది డ్యూటీకి వెళ్ళేవారు, జాబ్లకి వెళ్ళేవారు ఉంటారు కదా. వాళ్ళకు టైము సరిపోదు కాబట్టి ఈజీగా ఇలా చేసేసుకుంటే సేమ్ అదే టేస్ట్, అవే ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంటుంది. కడుపు హాయిగా కూడా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే భక్షాలకు ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా కాదు, లేట్ అవుతుంది. ఎంత లేదన్నా 1 గంట 2 గంటల టైం పడుతుందండి. అదే ఇలా చేసుకుంటే ఒక పావు గంటలో ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలా అంటే, 1 కప్పు పప్పు తీసుకున్నానండి. చూడండి, మంచిగా కడిగి శుభ్రం చేసిన తర్వాత నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇది ఒక రోజు ముందే నానబెట్టేసుకుంటే సరిపోతుందండి. లేదంటే ఆ రోజైనా 2 గంటల ముందు నానబెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది, పనులన్నీ పటాపట్ అయిపోతాయి. 1 కప్పు పప్పుకు 1 కప్పు బెల్లం అండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, పప్పు 2 గంటలు నానింది. నానిన తర్వాత చూడండి, మొత్తం లోపల దాకా నానింది. ఇలా విరుగుతుంది కదా. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. బెల్లము కరిగించి నీళ్లు చల్లగా చేసి పెట్టుకోవాలండి. బెల్లం కరిగిన నీళ్లు. బెల్లం కరిగించేటప్పుడు 1/2 కప్పు నీళ్లు మాత్రమే వేసానండి. పప్పు ఇలా డైరెక్ట్ గా రుబ్బితే మరీ మెత్తగా కాదు కాబట్టి ఇలా కరిగించుకున్న బెల్లం వాటర్ వేసేసి జాలితో వడబోసుకుంటే ఏమైనా చెరుకు పిప్పి లాంటిది ఉంటే వెళ్ళిపోతుంది. ఇందులో సోంపు అండి, తినే సోంపు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. అలాగే 1 స్పూను సొంటి పౌడర్ వేసుకోవాలండి. ఇవి వేసుకోవడం వల్ల కడుపు చాలా హాయిగా ఉంటుందండి. గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు. ఎసిడిటీ కానీ ఆయాసం కానీ అస్సలు ఉండదండి. చాలా తేలిగ్గా ఉంటుంది. అన్నీ ఈక్వల్ క్వాంటిటీ అండి. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంత ఈజీగా అవుతుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. కాస్త 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి. 1/2 స్పూన్ కూడా కాదు, కాస్త తక్కువనే వేసుకున్నాను. చూడండి, నీళ్లు పోసుకొని కాస్త గట్టిగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలపాలి. ఇందులో పప్పు వేసిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టాం కదా, ఆ పప్పు వేస్తే కరెక్ట్గా దోశ బ్యాటర్లా ఉండాలండి. కొన్ని ప్రాంతాల్లో బొప్పట్లు అంటారు, మరి కొన్ని ప్రాంతాల్లో ఏమో పోలెలు, భక్షాలు, ఇలా పేర్లు వేరే, చేసే విధానం వేరే, కానీ టేస్ట్ మాత్రం ఒకటేనండి. బొప్పట్లు ఇవి సేమ్ ఒకేలా ఉంటాయని మాత్రం చెప్పను, కానీ టేస్ట్ మాత్రం ఒకటే ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది పని. పనులకు వెళ్ళే వారికి ఇది చాలా సులువైన పద్ధతి. చూడండి, దోశ బ్యాటర్ లాగా కలిపాం కదా. ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసేసుకొని కాస్త నెయ్యి వేసి, నేను నెయ్యితో చేస్తున్నానండి, మీరు నూనె అయినా వేసుకోవచ్చు. మంచిగా వేడెక్కిన తర్వాత చూడండి, దోశ పోసినలాగానే పోయాలి. కాస్త సన్నం కావాలనుకుంటే కాస్త పల్చగా వేసుకోండి, లావుగా కావాలనుకునేవారు లావుగా వేసుకోండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇవి కూడా పొంగుతూ వస్తాయి, కానీ మంట మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇందులో తీయడానికి కాస్త ఇబ్బంది అనిపిస్తుందని నేను ఇది ఒకటి తీసిన తర్వాత నేను నాన్ స్టిక్ పెంచి పెట్టి చేస్తానండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను ట్రై చేయాలని చేశాను, కానీ చేసిన తర్వాత టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇంకా పోలెలైనా కూడా 1, 1.5 అలా తింటారు, కానీ ఇవైతే 2, 3 ఈజీగా లాగించేస్తారు. బెల్లము 1 కప్పుకు 1 కప్పు కరెక్ట్గా ఉందండి. మరి ఎక్కువగా లేదు, తక్కువగా లేదు. టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. మళ్ళీ ఆ పిండి పక్కకు పెట్టేసి మళ్ళీ తినే ముందు వేడి వేడిగా వేసేసుకోవచ్చండి. తినేటప్పుడు అచ్చము పూర్ణం బొబ్బట్ల లాగానే ఉన్నాయండి, చాలా బాగొచ్చాయి. కాల్చుకునేటప్పుడు మాత్రము కాస్త మూత పెట్టేసి సిమ్లో కాల్చుకుంటే చాలా బాగొస్తాయి, కలర్ఫుల్గా టేస్టీగా. కాల్చుకోవడం మాత్రం కాస్త నెమ్మదిగా కాల్చుకోవాలి, అంతే. చూసారా ఎంత బాగా వచ్చాయో. నేను ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను, కానీ చాలా హ్యాపీగా తిన్నామండి ఇంట్లో వాళ్ళందరము. మీరు ఇలాగే ట్రై చేయండి.
నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. మీదికెళ్ళి ఇలా నెయ్యి వేసుకుంటే సాఫ్ట్గా ఇలా నోట్లో పెట్టుకోగానే జర్రమని జారిపోయేలాగా చాలా బాగా వచ్చాయండి. మీరు ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నాకు టైం లేకుండానండి, అందుకని దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఎక్కువ టైం అవుతుందని నేను ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.